హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మరి అభ్యర్థులకు ప్రస్తుతం సందిగ్ధకర పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే మరి ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఫైల్స్ అప్లోడ్ అనే ఆప్షన్ రావడంతో మరి ఎవరు ఫైల్స్ అప్లోడ్ చేయాలి, మేము ఒకవేళ పోస్ట్ కు సెలెక్ట్ అయ్యామా, అసలు సెలెక్ట్ కాలేదా అంటూ చాలా మంది అభ్యర్థులకు ప్రస్తుతం సందేహాలు అనేవి తలెత్తుతున్నాయి. మరి దీనికి సమాధానం ఏంటి అంటే, మీరు ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆగినట్టయితే లేదా ఈ రోజు సాయంత్రం వరకు ఆగినట్టయితే మీకు కాల్ లెటర్స్ అనేవి ఎవరైతే అభ్యర్థులు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లో ఉంటారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా కాల్ లెటర్స్ అనేవి ఈ రోజు మధ్యాహ్నం నుంచి రావడం జరుగుతుంది అంటూ మరి మనకు కన్వీనర్ గారు నిన్న విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులు ఉంటారో వారికి మరి కాల్ లెటర్స్ అనేవి రావడం జరుగుతుంది. అటువంటి కాల్ లెటర్స్ అందుకున్నటువంటి అభ్యర్థులంతా ఆగస్టు 28 గురువారం ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఇందులో పేర్కొన్నారు. మరి ఎవరైతే కాల్ లెటర్స్ అందుకుంటారో మనం ఇక్కడ గమనిక అనే దాంట్లో చూస్తూ ఉన్నాం. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాక ముందు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్ లో వ్యక్తిగత మెగా డిఎస్సి 2025 లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంటూ ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు కాల్ లెటర్ అందుకుంటారో అటువంటి అభ్యర్థులు కంపల్సరీగా వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మరి సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్ గా మనకి ఏమర్థం అవుతుంది అంటే, ప్రస్తుతం క్యాండిడేట్ లాగిన్ లో ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే అందరికీ ఇచ్చారు. కానీ మీరు ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మీరు ఫైల్స్ అప్లోడ్ చేసినా కూడా దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మరి ఎవరికి ప్రయోజనం అంటే, ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వస్తారో లేదా ఎవరైతే మరి ఉద్యోగానికి ఎంపిక అవుతారో అటువంటి అభ్యర్థులు వారి యొక్క ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయవచ్చు. మీరు ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు వేచి చూసినట్టయితే కాల్ లెటర్స్ అనేవి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వస్తాయి. మరి క్యాండిడేట్ లాగిన్ లోకి కాల్ లెటర్స్ వచ్చినటువంటి అభ్యర్థులంతా కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు మీరు హాజరయ్యి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ను అక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ ఆఫీసర్ కి ఇవ్వంగానే ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ మరి సిస్టమ్ లో మీరు అప్లోడ్ చేసింది, మీరు అక్కడ ఫిజికల్ గా ప్రొడ్యూస్ చేసింది రెండు ఒకటేనా కాదా అనేది కూడా అక్కడ వెరిఫికేషన్ సెంటర్ లో చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతారో వారంతా వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ ను కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ కాలేదో లేదంటే ప్రస్తుతం డైలమాలో ఉన్నారో అటువంటి అభ్యర్థులు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ ను మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అప్లోడ్ చేసినా ఏం నష్టం ఏం లేదు. ఒకవేళ మీతో అన్ని రకాల సర్టిఫికేట్స్ సిద్ధంగా ఉన్నాయి అంటే మీరు కూడా అప్లోడ్ చేయవచ్చు. లేదు మాకు ఖచ్చితంగా తెలియాలి అంటే, లేదు మేము ఖచ్చితంగా మాకు తెలియాలి అప్లోడ్ చేయాలా లేదా అనేదైతే మీరు ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు వేచి చూసినట్టయితే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్ అనేది వచ్చింది అంటే కంపల్సరీగా మీరు సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ప్రస్తుతం ఎవరు కాల్ లెటర్ అంటే ఎవరు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఫైల్స్ అప్లోడ్ చేయాలి చేయకూడదు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇక మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది త్వరలోనే ప్రారంభం కాబోతోంది. గురువారం నుంచి ఈ రోజు అభ్యర్థుల యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ అనేవి రాబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడు డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు 28న సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం, ఈలోగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటన. 2 జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యం. మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు SMS ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నారు.
ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. ఈలోగా అభ్యర్థులు ఏపీడీఎస్సీ వెబ్సైట్ లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్లైన్ లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం వర్తిస్తే, అంగవైకల్య ధృవీకరణ పత్రం వర్తిస్తే, కాల్ లెటర్ లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పరిశీలనకు హాజరు కావాలని అన్నారు. కేటాయించిన తేదీ సమయంలో తప్పనిసరిగా సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని అన్నారు. హాజరు కాని లేదా అర్హత లేని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారని, మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారని వివరించారు. కాగా సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులు ఎదురు చూశారు. ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిన 2 జిల్లాల జాబితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విడుదల ఆగిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వం ఈ రోజు కాల్ లెటర్లు అనేవి విడుదల చేయబోతోంది. మరి ఎవరైతే వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ అందుకోవడం జరుగుతుందో అటువంటి వారు ఖచ్చితంగా మరి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మిగిలిన వారు అప్లోడ్ చేసినా చేయకపోయినా మరి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక డిఎస్సిలో పోస్టు మార్చుకునే అవకాశం లేదు, స్పష్టం చేసిన డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి. 2-3 పోస్టు సాధించిన అభ్యర్థులకు తీవ్ర నష్టం. డిఎస్సిలో 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నష్టం. నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం ఇక లేనట్టే. పోస్టుల ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని, ఇక వాటిని మార్చేది లేదని మరోసారి తెలిపారు. డిఎస్సి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నామని, ఇప్పుడు అదే ఫైనల్ అని పేర్కొన్నారు. తాజా డిఎస్సిలో 1 కంటే ఎక్కువ పోస్టులు సాధించి మొదటి ఆప్షన్ గా ఎస్జిటిని పెట్టిన వారు రాష్ట్రంలో 10,000 మందికి పైగా ఉన్నారు. ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టును కోల్పోయినట్టే. 2-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్ గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. మెరిట్ లిస్ట్ ప్రకటించే ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు 4 సార్లు అవకాశం కల్పించారు. అంతకుముందు దరఖాస్తుల్లో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. కానీ పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వీనర్ సాక్షికి తెలిపారు. దీంతో ఏళ్ల తరబడి కష్టపడి ప్రతిభతో సాధించుకున్న ఉద్యోగాన్ని ఎంచుకునే హక్కును లాగేసినట్టవుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నెల 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన. డిఎస్సి మెరిట్ జాబ్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమవుతుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. వాస్తవానికి సోమవారం ప్రారంభించాల్సిన ఈ ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీంతో అభ్యర్థులకు కాల్ లెటర్లు సైతం అందించలేదు. సోమవారం రాత్రి నుంచి కాల్ లెటర్లు పంపించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన వారికి వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన సంబంధిత జిల్లాల్లోనే ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. కాబట్టి మరి ఎవరైతే మామూలుగా ఆ డిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో అదే ఫైనల్ అంటూ కూడా ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఎవరైతే మరి ఎస్జిటిని మొదటి ప్రిఫరెన్స్ గా ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ కు లేదా పీజీటీ టీజీటీ ఇటువంటి పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉందో అటువంటి వారికి ఇది తీరని నష్టం అనే మనం చెప్పవచ్చు. మరి దీని మీద ప్రభుత్వం అయితే స్పందించాల్సిన అవసరం ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక క్యాండిడేట్ లాగిన్ లో ఫైల్స్ అప్లోడ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీతో ఫైల్స్ అన్ని ఉన్నట్టయితే మీరు అప్లోడ్ చేయవచ్చు. ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేయాలా లేదా అనే విషయం అయితే మీకు కాల్ లెటర్ ఈ రోజు మధ్యాహ్నం విడుదలైన తర్వాత మీకు కాల్ లెటర్ అనేది మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో వచ్చింది అంటే అటువంటి అభ్యర్థులు మాత్రం కంపల్సరీగా సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.